రైతు సోదరులకు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం అండి. రైతులారా, మీరు నాటు వేసి 30 రోజులు అవుతుందా? 5 రోజుల గ్యాప్లో ఈ 3 స్ప్రేలు చేస్తే పిలకలు గుబురుగా వస్తాయి. డే 1 గ్రోత్ స్టార్ట్, డే 6 పిలకల బూస్టరు, డే 11 రూట్ స్టెబిలైజరు. నీరు నిల్వ ప్లస్ కలుపు క్లియర్గా ఉంటే 10 రోజుల్లో మీకు స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఈ స్ప్రే చేసే ముందుగా మీరు నేలలో నత్రజనిని ఎకరానికి 25 కేజీలు కానీ 30 కేజీలు కానీ వేసుకోవాలండి. పిలకలు రాకపోవటానికి ప్రధాన కారణాలు నత్రజని లోపం, రూట్ బలహీనత, స్ట్రెస్, నీరు, ఎండ, కలుపు ఈ 3 పోటీ పడటం వల్ల. ముఖ్యంగా వేర్లు యాక్టివ్గా లేకపోతే పిలకలు స్టార్ట్ అవ్వవు. ఇప్పుడు నేను చెప్పే ఈ 3 స్ప్రేలు 5 రోజుల గ్యాప్లో మీరు స్ప్రే చేశారంటే పిలకలు వేగంగా వస్తాయి. ముఖ్య గమనిక అండి, స్ప్రే చేసే ముందు ఎకరానికి 25 కానీ 30 కేజీలు యూరియా వేసుకోవాలి, ఇది మర్చిపోవద్దు. స్ప్రే 1 ఎకరానికి 319 1 కిలో, సివిడ్ ఎక్స్ట్రా 250 ml, హ్యూమిక్ యాసిడ్ 250 ml, నానో డిఏపి 250 ml, జింక్ 100 నుంచి 250 గ్రాములు. ఇవన్నీ కలిపి ఉదయం కానీ సాయంత్రం కానీ స్ప్రే చేసుకోండి. మధ్యాహ్నం ఎండలో స్ప్రే చేయొద్దు. ఇప్పుడు చెప్పిన స్ప్రే వరిలో గ్రోత్ కోసం అండి. ఇది 30 రోజుల వరిలో డే 1 స్ప్రే. ఇది డే 6 స్ప్రే చేసే ముందుగా 25 కేజీలు కానీ 30 కేజీలు కానీ యూరియా పొలంలో వేసుకోవాలండి, ఎకరం పొలంలో. ఇప్పుడు డే 6 స్ప్రే అండి. నానో యూరియా 250 ml ఎకరానికి, నానో డిఏపి 250 ml, మెగ్నీషియం సల్ఫేటు ఎకరానికి 500 గ్రామ్స్, జింక్ సల్ఫేటు ఎకరానికి 250 గ్రామ్స్. ఈ స్ప్రే వరిలో పిలకలు రావడానికి బూస్ట్ స్ప్రే అండి. అలాగే వరి గ్రీన్నెస్ రావడానికి ఈ స్ప్రే చేసేటప్పుడు జాగ్రత్తలండి. ముందుగా మెగ్నీషియం సల్ఫేట్ను పూర్తిగా కరిగించండి, తర్వాత జింక్ సల్ఫేట్ను పూర్తిగా కరిగించండి. చివరిలో ఈ నానో లిక్విడ్ ఉన్నాయి కండి, నానో యూరియా, నానో డిఏపి, ఇవి కలిపి స్ప్రే చేయండి. అలాగే ఈ స్ప్రే చేసేటప్పుడు పొలంలో కొద్దిగా లైట్గా వాటర్ ఉండాలి. ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ తప్పకుండా స్ప్రే చేయండి. 11 స్ప్రే చేసే ముందు ఒకవేళ మీకు పొలంలో నత్రజని తక్కువ అనిపిస్తే ఒక 25 కేజీలు నత్రజని వేసుకోండి. ఈ డే 11 స్ప్రే వచ్చేసి మనకి రూట్ అండ్ స్ట్రెస్ కంట్రోల్ కొరకండి. నానో డిఏపి వచ్చేసి ఎకరానికి 250 ml, అలాగే ఇంకోటి 0.5234 ఎంకేపి 1 కిలో ఎకరానికండి. సివిడ్ ఎకరానికి వచ్చేసి 250 ml. ఈ 3 స్ప్రేలు చేసిన తర్వాత మీ పొలంలో వరి పిలకలు వేగంగా వస్తాయండి. ఇవి చేసిన తర్వాత కూడా పిలకలు రాకపోతే అది మట్టి సమస్య కావచ్చు. దానిపై నేను ప్రత్యేక వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.